నిత్యం మనం కొలిచే పూజ గది అసలు ఎలా ఉండాలి? పూజ గదిలో ఏ వస్తువులు పెట్టుకోకూడదు? ఎటువంటి వస్తువులు మన పూజ గదిలో ఉండాలి? ఏ ఫోటోలు ఉండాలి? ఏ ఫోటోలు ఉండకూడదు? అసలు పూజ గదిలో ఎటువంటి నియమాలు పాటించాలి? ఇటువంటి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక ఏ ఇంట్లో అయితే దీపం అలరారుతుందో ఆ ఇంట్లో నిత్య జీవనం ఉంటుంది. ఇక భగవంతుని తత్వం మన ఇంట్లో ఎప్పుడూ అలరారుతూ ఉండాలి. ఇలా ఉండాలంటే ఆ ఇంట్లో దీపం వెలగాల్సిందే. ఆ ఇంటి పూజ గదిలో ఏ ఇంట్లో అయితే దీపం ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. అలాగే ఏ ఇంట్లో అయితే దీపం ఉండదో ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. దీపం ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి సన్నిధానం మన ఇంట్లో ఉండాలంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా దీపం ఉండాల్సిందే. అయితే ఆ ఇంట్లో దీపం పూజ గదిలో ఏ దిక్కున ఎక్కడ పెట్టాలి? ఇంట్లో ప్రశాంతమైన చోటు ఒకటి ఉంటుంది, అదే పూజ గది. అయితే ఈ పూజ గది అసలు వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి, ఏ దిక్కున ఉండాలి అంటే గనక తూర్పు వైపు గాని పశ్చిమ వైపు గాని మీకు పూజ గది ఉండాలి. ఇక ఉత్తర ఈశాన్య గది వైపు పూజ గది ఉండకూడదు. జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రంలో ఉచ్చ భాగాలు నీచ భాగాలు అని కొన్ని ఉంటాయి. అలాగే వాస్తు కూడా ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు వీటిని ఉచ్చ భాగం అంటారు వాస్తు శాస్త్రంలో. దక్షిణ నైరుతి పశ్చిమ భాగాలు కలిపి వీటిని నీచ భాగాలు అంటారు. అందుకని ఈ నీచ భాగాల వైపు అంటే దక్షిణం నైరుతి పశ్చిమ భాగాల వైపు టాయిలెట్స్ ఇటువంటివి కట్టుకుంటూ ఉంటారు. తూర్పు వైపు కానీ లేదంటే ఈశాన్య వైపు కానీ మీ పూజ గది ఉండాలి. ఇక వాస్తు ప్రకారం పూజా గదిలో అసలు ఏముండాలి, ఎటువంటి వస్తువులు ఎటువంటి ఫోటోలు ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా కొంతమంది పూజ గదులు ఉంటాయి, వారు ఆ పూజ గదికి తలుపులు పెట్టుకుంటారు. ఇంకొంతమంది పూజ గదికి అసలు తలుపులు ఉండవు. అలా తలుపులు లేనప్పుడు కనీసం పూజ గదికి కర్టెన్ అయినా ఉంచాలి. అంటే నిత్యం మనం పూజ గదిని చూస్తూ మనం ఉండకూడదు. నిత్యం దైవం మీద మన దృష్టి పడకూడదు. అవి కొన్ని సమయంలో మాత్రమే మనం పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి ఆ సమయం వరకే అక్కడ నిష్టగా ధ్యానించుకుని మనం అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. అంతేకాని నిత్యం దైవం యొక్క దృష్టి మన మీద ఉండకూడదు. అలాగే మన దృష్టి కూడా దైవం మీద పడకూడదు. ఇక ముఖ్యంగా పూజ గదిలో ఏవైనా మీ ఇష్ట దేవతలు లేదంటే మీకు నచ్చిన చిత్రపటాలు ఉంచుకోవాలి. కానీ పూజ గదిలో వికృతమైన చిత్రపటాలు అసలు పెట్టకూడదు. ఉదాహరణకు ఉగ్ర నరసింహస్వామి, మహంకాళి అమ్మవారు, అదేవిధంగా శ్రీకృష్ణుడు రతిక్రీలలాడుతున్న చిత్రపటాలు ఇటువంటివి పూజ గదిలో పెట్టుకోకూడదు. శాస్త్రీయబద్ధమైన చిత్రపటాలే పూజా మందిరంలో ఉండాలి. చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే పూజ గదిలో దేవుడి ఫోటోల పక్కనే వారి గురువుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు అని వాస్తు శాస్త్రం చెప్తోంది. పూజా గదిలో గురువుల ఫోటోలు పెద్దల ఫోటోలు అసలు పెట్టకూడదు. ఇక పూజా గదిని నిత్యం శుభ్రం చేసుకోవాలి. మీరు రోజు నిత్యం పూజ చేసినా చేయకపోయినా, దండం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పూజ గదిని మాత్రం శుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా పూజ గదిలో దుమ్ము ధూళి అదేవిధంగా బూజు ఇటువంటివి అస్సలు ఉండకూడదు. ఇది దరిద్రానికి సంకేతం. ఇక పూజ గదిలో ఎప్పుడు కూడా ఒక నీటి పాత్రను ఏర్పాటు చేసుకోవాలి. అందులో ఏవైనా సుగంధభరిత పువ్వులను ఉంచాలి. పుష్పాలు, జలం పూజ గదిలో తప్పక ఉండాలి. దీనివల్ల మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవచ్చా అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఇంట్లో చిన్న విగ్రహాలు పెట్టుకోవచ్చు, అయితే పెద్ద విగ్రహాలు మాత్రం పెట్టుకోకూడదు. మొత్తం లోహంతో కానీ మొత్తం రాగితో చేసిన విగ్రహాలు, అవి చిన్న సైజులో ఉండే విగ్రహాలు పెట్టుకోవచ్చు. అయితే పెద్ద విగ్రహాలకి నిత్యం దీప ధూప నైవేద్యాలతో ఆరాధన చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఏ రకమైన విగ్రహాలు పూజ గదిలో ఉన్నా వాటికి నిత్యం దీపారాధన చెయ్యాల్సిందే. ఒకవేళ నిత్యం దీపారాధన చేయలేని పరిస్థితి ఉంటే, లేదంటే ఏదైనా బయటికి వెళ్లాల్సొచ్చినా, ఊరికి వెళ్లాల్సొచ్చినా అటువంటప్పుడు మీరు నీటి తామ్రాన్ని ఏర్పాటు చేసి అందులో పువ్వులను వెయ్యాలి. అదే ధూపదీప నైవేద్యంతో సమానమని శాస్త్రం చెప్తోంది. అలాగే ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి. అది వండినదే ఉండకూడదు. అది చిన్న నైవేద్యం ఏదైనా సరే, పండు, అదేవిధంగా చిన్న బెల్లం, ఎటువంటిదైనా నైవేద్యంగానే పరిగణించబడుతుంది. కాబట్టి వండినదే నైవేద్యంగా పెట్టాలని రూలేం లేదు. ప్రతిరోజు తప్పనిసరిగా పత్రం, పుష్పం, ఫలం ఈ 3 కూడా సమర్పించాలి. ఇక చాలా మందికి దేవుళ్లకు నైవేద్యంగా మాంసాహారం పెట్టచ్చా అనే సందేహాలు ఉన్నాయి. అయితే కొన్ని నియమాలు ఉంటాయి. ఇంట్లో దేవుని చిత్రపటాలకు పూజ గదిలో నైవేద్యం పెట్టేటప్పుడు అది నాన్ వెజ్ అసలు పెట్టకూడదు. అదేవిధంగా పూజ గదిలో తప్పకుండా ఖడ్గమాల పుస్తకాలు ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్నానం చేసి పూజ గదిలో ఒక 15 నిమిషాలు ధ్యానం లేదా యోగా చేసుకోవాలి. ఇది గనక మీరు ఆచరించినట్టయితే మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. కాబట్టి పూజ గదిలో ప్రతిరోజు పూజ గదిని శుభ్రం చేసుకుని మీరు శుభ్రంగా దీపాన్ని వెలిగించాలి. నైవేద్యం పెట్టి పత్రం, పుష్పం, ఫలం సమర్పించి దీపారాధన చేసి ఏదో ఒక ఖడ్గమాల చదవాలి. అదేవిధంగా మీ ఇష్టదైవం ఏదైతే ఉందో, మీరు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నారు ఆ దైవానికి సంబంధించి ఖడ్గమాల స్తోత్రాలు, నామాలు మాత్రమే పఠనం చేయాలి. ఏదైనా ఒకటి మాత్రమే మీరు ఆచరించాలి. ఇక ఏ విధంగా పూజ గదిని ఉంచుకోవాలి, అదేవిధంగా శ్రీకృష్ణుడు రతి క్రీడలాడుతున్న ఫోటోలు, అదేవిధంగా నరసింహస్వామి ఉగ్రరూప ఫోటోలు, మహంకాళి అమ్మవారి ఫోటోలు ఇటువంటివి మాత్రం పూజ గదిలో ఉంచకూడదు. పూజ గది ఎప్పుడూ పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. కొంతమంది దీపాన్ని వెలిగించినప్పుడు ఆ ఒత్తు ఇంకా కొంచెం మిగిలింది కదా అని తర్వాత రోజు దాన్ని అలాగే వెలిగిస్తారు. అలా అస్సలు చేయకూడదని శాస్త్రం చెప్తోంది. ఒకసారి వెలిగించిన దీపం ఏమైనా ఒత్తి ఉంటే దాన్ని శుభ్రం చేసి మరుసటి రోజు మళ్ళీ కొత్త దీపాన్ని, ఒత్తును వెలిగించాలి. ఒకసారి వెలిగించి ఆరిపోయిన దీపం అది మృతదేహంతో సమానం. కాబట్టి దాన్ని తీసేసి మళ్ళీ కొత్త దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజ గదిలో కొన్ని నియమాలు పెట్టుకుంటే ఆ ఇంట్లో దైవత్వం ఉట్టిపడుతుంది. ఆ ఇంటికి సకల శుభాలు ఉంటాయి. కాబట్టి పూజా గదిలో ఈ నియమాలు పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.